ఇద్దరు పూజారుల అరెస్టు. జైల్లో ఉన్న చిన్మయ్ దాస్ను కలిసేందుకు వెళ్ళగా ఘటన. ఢాకాలోని ఇస్కాన్ కేంద్రంపై దాడి. బంగ్లాదేశ్లో హిందువుల నిర్బంధం, అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ముస్లిం అతివాదులు, మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండటం తెలిసిందే. ఇప్పటికే హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణదాస్ను దేశద్రోహం నేరం కింద జైల్లో పెట్టిన బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం తాజాగా ఆయన శిష్యులిద్దరిని అరెస్టు చేసింది. ఇస్కాన్ కార్యాలయంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చిట్టోగ్రామ్లో జైల్లో ఉన్న చిన్మయ్ దాస్కు గురువారం ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఆయన శిష్యులు రుద్రకోటి, కేశబ్ దాస్, రంగనాథ్ శ్యామ్ సుందర్ దాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ధామ్ మఠానికి చెందిన ప్రొఫెసర్ కుశాల్ బరుణ్ చక్రవర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని కోల్కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారామ్ దాస్ ఎక్స్లో వెల్లడించారు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు లేకుండానే వీరిని నిర్బంధంలోకి తీసుకున్నారని వివరించారు. అదేవిధంగా ఢాకాలోని కిషోర్గంజ్ జిల్లా భైరబ్లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంపై దుండగులు దాడి చేసిన దృశ్యాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. బంగ్లాదేశీయులకు ఆసుపత్రుల్లో నో ఎంట్రీ. బంగ్లాదేశీయులకు తాము వైద్యం చేయించబోమని కోల్కతాలోని జేఎన్ రే హాస్పిటల్, త్రిపుర రాజధాని అగర్తలలో ఉన్న ఐఎల్ఎస్ ఆసుపత్రి ప్రకటించాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు బంగ్లాదేశ్ పౌరులకు చేర్చుకోబోమని శుక్రవారం స్పష్టం చేశాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులపై దాడిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడ మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా హిందూ మత పెద్ద చిన్మయ్ కృష్ణదాస్ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే శనివారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు.